తెలుగు సెకండ్ లెసన్ చూడబోతున్నాము. ఇది మనకు తెలుగుకి సంబంధించిన టెక్స్ట్ బుక్. మాయా కంబలి. అభ్యసన ఫలితాలు వచ్చేసరికి కథను వినడము, జానపద కథల గురించి తెలుసుకుంటారు. జానపద కళలను అవగాహన చేసుకొని అద్భుత కల్పనలను తెలుసుకుంటారు. కథా సారాంశాన్ని సొంత మాటల్లో చెప్తారు, రాయగలుగుతారు. లింగము, వచనము, భాషా భాగాలు, విభక్తులు తెలుసుకొని అభినందిస్తారు. అద్భుత కథలలో పదప్రయోగాలను, పదాల వాడుకను మౌఖిక, లిఖిత భాష ద్వారా ఆకర్షణీయంగా వినియోగిస్తారు. ఇక్కడ మనము పిక్చర్ చూసుకున్నట్లయితే వినడము, ఆలోచించి మాట్లాడడము. చిత్రం ద్వారా మీరేమి గమనించారో చెప్పండి. మీరు చదివిన కథల పుస్తకాల పేర్లు చెప్పండి. కథల పుస్తకాలు చదవడము మీకు ఇష్టమా, ఎందుకు అని క్వశ్చన్స్ అడగచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే చూడండి. చిత్రం ద్వారా మీరేమి గమనించారో చెప్పండి. అంటే చిత్రంలో ఒక వృద్ధురాలు అంటే అమ్మమ్మ కానీ నానమ్మ కానీ పిల్లలకు ఎంతో ఆసక్తికరంగా కథలు చెప్తూ ఉంది. పిల్లలు ఆమె చుట్టూ కూర్చొని చాలా ఉత్సాహంగా కథను వింటూ ఉన్నారు. మీరు చదివిన కథల పుస్తకాల పేర్లు చెప్పమని అడిగారు అనుకోండి. నేను చదివిన కొన్ని కథల పుస్తకాలు పిల్లలు ఏమని చెప్తారంటే చందమామ కథలు, బాలనీతి కథలు, తెనాలి రామకృష్ణ కథలు, పంచతంత్ర కథలు అని చెప్తారు. కథల పుస్తకాలు చదవడం మీకు ఇష్టమా, ఎందుకు అంటే చదవడం నాకు ఇష్టం. ఎందుకంటే కథలలో అద్భుతాలు ఉంటాయి, ఆశ్చర్య సంఘటనలు ఉంటాయి. అవి మనకు ఊహాశక్తిని, తార్కిక శక్తిని పెంచడమే కాకుండా మనలో ప్రవర్తనలో కూడా మంచి మార్పును తీసుకొస్తాయని చెప్తారు. ఇక్కడ ఈ పాట మాయా కంబలి యొక్క ఉద్దేశం చూసుకున్నట్లయితే అద్భుతము ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఊహాశక్తిని పెంచుతుంది, తార్కిక ఆలోచనను కలగజేస్తుంది, ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుంది. ఇలాంటి లక్షణాలను విద్యార్థులలో జానపద కథల ద్వారా పెంపొందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ కవి పరిచయం చూసుకున్నట్లయితే కలువకొలను సదానంద గారు ఈ యొక్క మాయా కంబలి అనే పాఠాన్ని రచించారు. కలువకొలను సదానంద చిత్తూరు జిల్లా పాకాలలో జన్మించారు. 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. పిల్లల కథలు, శివానంద లహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథామంజరి, తుస్సన్న మహిమలు, పరాగ భూమి మొదలైన రచనలు చేశారు. చందమామ కథలు, వార్తాపత్రికల్లో కథానికలు రాశారు. 1966లో బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి, 1976లో నవ్వే పెదవులు, ఏడ్చే కళ్ళు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 2010లో అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు లభించాయి. ఈ పాఠ్యాంశము మాయా కంబలి సంపుటి నుంచి గ్రహించబడింది. ఇది కవి పరిచయం. దీని తర్వాత చూసుకున్నట్లయితే మాయా కంబలి మనకు లెసన్లోకి వెళ్ళిపోదాము. చూడండి. పూర్వము హిమాలయ పర్వతాల్లో ఆత్మానందుడనే వృద్ధయోగి ఉండేవాడు. ఆయన గొప్ప మహిమలు కలవాడని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు తరచుగా చూడవచ్చి తమకు గల సమస్యలను చెప్పుకునేవారు. పరిష్కార మార్గాలు చూపమని ఆయన ఏకాగ్రతను చెడగొడుతూ ఉండేవారు. అందుచేత ఆయన తన పాత కంబలి మీద మంత్రజాలం చల్లి దానికి ఒక మహిమను కలుగజేశాడు. ఆయన దాన్ని కప్పుకుంటే ఎవరికి కనిపించేవాడు కాడు. ఈ రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు. ఒకరోజు ఆత్మానందుడు తన కంబలి భుజాన వేసుకొని ఒక శిల మీదుగా దాటుతూ కాలు జారి శిలకు అవతల ఉన్న లోయలోకి దొర్లి పడిపోయి స్పృహ కోల్పోయాడు. అతని కంబలి శిలకు యువతలి పక్క పడిపోయింది. మరికొంతసేపటికి ఆ కనుమ దారిన పాత దుస్తులు అమ్మే ఒక చిల్లర వ్యాపారి సంతకి పోతూ కంబలిని చూశాడు. అది చాలా పాతది. ఎవరైనా ఏదో ధరకు దాన్ని కొనకపోతారా అనుకొని ఆ మనిషి దాన్ని మడిచి మూటలో పెట్టి సంత జరిగే శోభావతి నగరానికి వెళ్ళాడు. శోభావతిలో ఒక ముసలి బిచ్చగాడు చలితో బాధపడుతూ పాత కంబలిని చౌకగా కొనుక్కొని వెంటనే దాన్ని కప్పుకున్నాడు. చూస్తుండగానే బిచ్చగాడు అదృశ్యం కావడం గమనించి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ వింత వార్త క్షణాల మీద నగరమంతా పాకింది. ఆ కాలంలో శోభావతిలో దొంగతనాలు, అవినీతి స్పర్ధలు పెంచుమీరి ఉన్నాయి. శోభావతి రాజైన చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు. ఆ సమయంలో కంబలి మహత్తు గురించి అందరికీ తెలియడంతో దురాశపరులు బిచ్చగాడి కోసము వెతకసాగారు. అలాంటి అదృశ్యకరణితో దొంగతనాలు చేయవచ్చు, యథేచ్ఛగా అవినీతి కొనసాగించవచ్చు, పట్టుబడకుండా ప్రత్యర్థులను దెబ్బతీయవచ్చని అందరి ఆలోచన. కంబలి సహాయంతో అదృశ్యంగా తిరుగుతున్న బిచ్చగాడు
నలుగురు అనుకునే మాటలు విని మరికొంతసేపటికి తనకు రానున్న ప్రమాదాన్ని గ్రహించి తన చేతికర్రను ఒక పొదలో పెట్టి ఎలాంటి చప్పుడు చేయకుండా మలససాగాడు. ఆ కంబలి వల్ల వాడికి అడుక్కు తినడానికి కూడా లేకపోయింది. నగరంలో ఇక తనకెక్కడ భద్రత లేదనుకున్న ముష్టివాడు ఊరి బయట ఉన్న పాడుబడిన దేవాలయం దగ్గరికి చేరుకున్నాడు. కొంతసేపటికి అక్కడికి నలుగురు దొంగలు వచ్చారు. వాళ్ళు కూడా బిచ్చగాడి కంబలి గురించే మాట్లాడుకున్నారు. ఆ రాత్రంతా వాడు ఆలోచించి తన కంబలి కోసం దేశంలో హేమహేమిలు తహతహలాడుతున్నారని, అది తనకు ఎందుకు పనికిరాదని రూఢి చేసుకొని మర్నాడు తెల్లవారగానే తాను వాళ్ళ కంటపడకుండా కంబలి కప్పుకొని అదృశ్యంగా రాజ్యసభకు వెళ్ళి తాను కప్పుకున్న కంబలి తీసి రాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. నెక్స్ట్, మహాప్రభు, ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి కానీ సుఖము కానీ లేదు. దీనిని మీ వద్దనే ఉంచండి అని బిచ్చగాడు కంబలిని రాజుకు ఇచ్చాడు. రాజు దాన్ని స్వయంగా పరీక్షించి దాని మహత్తును తెలుసుకొని బిచ్చగాడికి జీవితం సుఖంగా గడిచే ఏర్పాటు చేసి కంబలి తాను తీసుకున్నాడు. ఈ లోపల కొండ మీద పడిపోయిన ఆత్మానందుడు కోలుకొని తన కంబలి చండీదత్తుడి వద్ద ఉందని తెలుసుకొని శోభావతి నగరానికి వచ్చి రాజును ఏకాంతంగా కలుసుకొని తన కంబలి తనకియమని అడిగాడు. రాజు అందుకు అభ్యంతరం చెబుతూ, రాజ్యశ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండడమే మంచిది అన్నాడు రాజు. రాజా, నేను కూడా రాజ్యశ్రేయస్సు కోసమే చెబుతున్నాను. అసాధారణ శక్తుల వల్ల మంచి కంటే చెడు జరగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఇలాంటి మహిమానిత్వమైన వస్తువు మనిషికి పాప కార్యాలకు నీతి బాహ్యమైన పనులకు పురికొల్పుతుంది. ఉత్తముడివైన నువ్వు భ్రష్టుడివి కావడం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆత్మానందుడు. శత విధాలు చెప్పిన రాజు తన వాదంతో ఏకీభవించకపోయేసరికి స్వ అనుభవంతో తప్ప నీకు ఈ విషయం బోధపడదు అంటూ నిట్టూర్చాడు. తన కంబలిని రాజు వద్ద ఉంచడానికి ఒప్పుకొని ఎందుకైనా మంచిదని చెప్పి రాజు చేతికి ఒక రక్షాబంధనం కట్టి వెళ్ళిపోయాడు. కంబలి సహాయంతో రాజు దొంగల ముఠాలను అనేక మంది అవినీతి పరులను కఠినంగా శిక్షించడంతో నగరంలో నేరాలు అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి. చండీదత్తుడి మనసు కొంత ప్రశాంతత చేకూరింది. ఒకనాడు రాజు సభామందిరంలో రాజనర్తకి అయిన చెంచల నాట్యానికి ఆనందభరితుడై నర్తకికి ఏం కావాలని అడిగాడు. చెంచల మాయ కంబలిని 2 రోజుల పాటు తన వద్ద ఉండనీయమని రాజును కోరింది. ఆమె ముచ్చటను రాజు నిరాకరించలేక శయన మందిరంలో ఉన్నదని వచ్చి తీసుకొని వెళ్ళు అన్నాడు. రాజు శయన మందిరానికి చెంచల వచ్చి కంబలి కప్పుకొని తిరుగుముఖం పట్టింది. వెళ్ళిపోతున్న ఆమెను చూసి రాజు ఆశ్చర్యచకితుడైనాడు. ఆమె అతనికి స్పష్టంగా కనిపిస్తుంది. దానికి కారణం ఆత్మానందుడు తన చేతికి కట్టిన రక్షాబంధనం అయి ఉంటుందని రాజుకు తోచింది. చెంచల తిన్నగా తన మందిరానికి వెళ్ళాక మరొక దిక్కుకు కోశాధికారి విక్రముడి మందిరానికి వెళ్ళడం చండీదత్తుడు చూశాడు. చెంచల అతని వద్దకు ఎందుకు వెళ్ళి ఉంటుందని ఆలోచిస్తూ చండీదత్తుడు శయన నగరానికి వెళ్ళి పడుకున్నాడు. నాగారానికి వెళ్ళి పడుకున్నాడు. కానీ అతడికి నిద్ర పట్టలేదు. ఆ రాత్రి వేళ విక్రముడు కంబలి కప్పుకొని చేత కత్తి పట్టుకొని తన శయనాగారానికి ప్రవేశించడము రాజు చూసి తనకు చంపడానికి వస్తున్నాడని గ్రహించి లేచి చివాలున కత్తి దూసి విక్రముడి మీద పడ్డాడు. రాజు నిద్ర పోతున్నాడని మేల్కొని ఉన్న కంబలి మూలన తనను చూడలేదని నమ్మిన విక్రముడు ఇలాంటి పరిణామానికి సిద్ధంగా లేక రాజు చేతిలో తేలిగ్గా చచ్చిపోయాడు. రాజాజ్ఞ ప్రకారము భటులు చెంచలను బంధించి తెచ్చారు. రాజును హత్య చేసి వాళ్ళ వారసులను బంధించి తాను రాజు కావాలని విక్రముడు అనుకున్నాడని, చెంచల కంబలి ఇచ్చి చేసిన సహాయానికి ఆమెను పట్టపురాణి చేస్తానని ప్రలోభ పెట్టాడని, ఆమె అందుకు ఒప్పుకున్నదని భటులు తెలియజేశారు. చండీదత్తుడు ఆమెను దేశం నుంచి బహిష్కరించాడు. ఆ మర్నాడే రాజు హిమాలయాల్లో ఆత్మానందుడున్న చోటికి వెళ్ళి, స్వామి, మీ కంబలిని మీరే ఉంచుకోండి. దీనివల్ల మంచి ఆలోచనతో మంచి చేయవచ్చని అనుకున్నాను. కానీ దీనివల్ల మనుషులలో స్వార్థము, నీచత్వము, చెడు ఆలోచనలు పెరిగి ప్రాణాలకే ముప్పు కలుగుతుందని ఇచ్చేశాడు. ఈ విధంగా మనకు లెసన్ అనేది కంప్లీట్ కాలేదు. ఇంకొక పారాగ్రాఫ్ ఉంది. ఆ కంబలి దృష్టుల చేతికి పోతే రాజుకి ఎంత ప్రమాదమో ఆత్మానందుడికి తెలుసు. కాబట్టే ఆయన శోభాపతి నగరానికి వెళ్ళి రాజును కంబలి ఇవ్వమని అడిగాడు. రాజుకు రక్షాబంధనం కట్టాడు.
రాజు కూడా దీనివల్ల వచ్చే ప్రమాదం గ్రహించగానే కంబలిని ఆత్మానందుడికి తిరిగి ఇచ్చేశాడు. ఆత్మానందుడు నీ వద్దే ఈ కంబలి ఉందనే భయము ప్రజలలో ఉంటే చాలు అని నవ్వుతూ దానిని తీసుకున్నాడు. స్టోరీ అయిపోయిన తర్వాత ఇవి చేయండి. ఉపాధ్యాయుడు చెప్పిన కింది పదాలకు ఉక్త లేఖనం రాయండి. డిక్టేషన్ పదాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. మహత్తు, రాజ్య శ్రేయస్సు, ఆశ్చర్యచకితుడు, శయనాగారము, ప్రలోభ పెట్టడము, అదృశ్యకరణి, రాజాజ్ఞ. ఈ పదాలను మనం పిల్లల చేత డిక్టేషన్ రాయించాల్సి ఉంటుంది. తర్వాత అవగాహన ప్రతిస్పందన అని ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. పాఠంలో మాయా కంబలి వలె మానవ జీవితంలో చరవాణి, సెల్ ఫోను, సమయము, సంపద, మాటలు వంటివి విలువైనవే. వీటిని గురించి మీ సొంత మాటల్లో చెప్పండి. కథలోని మాయా కంబలి మీకు లభిస్తే దానిని ఏ విధంగా ఉపయోగిస్తారో చెప్పండి. మీరు చదివిన ఏదైనా కథను మీ సొంత మాటల్లో చెప్పండి. తర్వాత వీటికి ఆన్సర్స్ చూస్తే ఇప్పుడు మన మాయా కంబలి యొక్క సారాంశాన్ని ఈ విధంగా టోటల్ లెసన్ని ఈ విధంగా మనము ఎగ్జామ్ పరంగా ఈ విధంగా నేర్చుకొని రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ చిన్నగా ఇచ్చారు. దాని తర్వాత అర్థాలు చూసుకున్నట్లయితే మనకు ఏకాగ్రత అంటే మనసును ఒకే పని మీద పెట్టడం, మహిమ అంటే గొప్పతనం, అదృశ్యము అంటే కనబడకపోవటం, స్పర్ధ అంటే పోటీ, అదృశ్యకరణి అంటే కనపడకుండా చేసేది, యథేచ్ఛ అంటే కోరుకున్నట్లు, భద్రత అంటే రక్షణ, హేమీలు అంటే గొప్పవాళ్ళు, ఏకాంతంగా అంటే ఒంటరిగా, బాహ్యమైన బయటివైన, భ్రష్టుడు చెడిపోయినవాడు, స్వానుభవం సొంత అనుభవం, నిరాకరించు కాదను, కోశాధికారి ధనాన్ని ఉంచే బొక్కసానికి అధికారి, పరిణామం అంటే మార్పు. వ్యతిరేక పదాలు ఇచ్చారు చూడండి. ఆయన నిరాకరించు, అంగీకరించు, దృశ్యం, అదృశ్యం, బాహ్యం, అంతరం, సుఖం, దుఃఖం. మనకు అవగాహన ప్రతిస్పందనలో 3 క్వశ్చన్స్ ఇచ్చారని చెప్పుకున్నాం కదా, వాటికి సంబంధించి ఆన్సర్స్ చూడండి. ఇవి మాయా కంబలి, చరవాణి, సమయము, సంపద, మాటలు, వీటి గురించి రాయమన్నారు. దాని తర్వాత కథలోని మాయా కంబలి మీకు లభిస్తే ఏ విధంగా ఉపయోగిస్తారో చెప్పమన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, దొంగతనాలను, అవినీతిని అరికట్టడానికి ప్రయత్నిస్తాను. కష్టాల్లో ఉన్న పేదవారికి ఎవరికి తెలియకుండా సహాయం చేయడానికి దాన్ని ఉపయోగిస్తాను. ఆ విధంగా రాయవలసి ఉంటుంది. తర్వాత మీరు చదివిన ఏదైనా కథను సొంత మాటల్లో చెప్పండి. సింహము, కుందేలు కథ, లేకపోతే కుందేలు, తాబేలు కథ. ఈ విధంగా మనము ఏదైనా ఒక స్టోరీని రాయవలసి ఉంటుంది మన సొంతంగా. అవగాహన ప్రతిస్పందన అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించమన్నారు. చూడండి, మనము ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను విస్మరించకుండా ఉండాలి. మనము ఏ భాషను విస్మరించకూడదు అంటే మాతృభాష. అంటే ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఉంది. నెక్స్ట్, భాష యొక్క స్వభావం ఏమిటి? భాష నిత్యము ప్రవహించే స్రవంతి, జీవనదిలా ప్రవహించే గోదావరి. నన్నయ్య కాలం నాటి గోదావరి ఇప్పుడు ఉన్న అందులో నీరు నిత్యం మారుతూనే ఉంటుంది. భాష యొక్క స్వభావం. భాష యొక్క స్వభావం అంటే మార్పు, నిత్యం మారుతూ ఉంటుంది. భాషలో జరిగే మార్పును దేంతో పోలుస్తారంటే కొత్త నీటితోటి. ఇక్కడ ఈ విధంగా మనకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. వాటి తర్వాత కింది ప్రశ్నలకు వ్యక్తీకరణ, సృజనాత్మకత. కింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో జవాబులు రాయండి. మాయా కంబలి రచయిత గురించి రాయండి, అంటే కవి పరిచయం రాయాలి. ఆత్మానందుడు రాజ్య శ్రేయస్సు కొరకు రాజుతో ఏమని చెప్పాడు. దాని తర్వాత మాయా కంబలిని రాజు మొదట ఎందుకు కావాలనుకున్నాడు, తర్వాత ఎందుకు తిరిగి ఇచ్చేశాడు. మాయా కంబలి కథా సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. విద్యార్థులు మీరు మీ ఊహాశక్తితో ఒక కథను రాయండి. గ్రంథాలయంలోని అద్భుత కథలను చదివి ప్రశంసిస్తూ ఒక చిన్న కవితను రాయండి. వీటికి ఆన్సర్స్ చూద్దాం. ఇవి మనకు ఫస్ట్ క్వశ్చన్, మాయా కంబలి రచయిత గురించి రాయండి. తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఆత్మానందుడు రాజ్య శ్రేయస్సు కొరకు రాజుతో ఏమని చెప్పాడు. రాజా, నేను కూడా రాజ్య శ్రేయస్సు కోసమే చెబుతున్నాను. అసాధారణ శక్తుల వల్ల మంచి కంటే చెడు జరగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఇలాంటి
మహిమాన్వితమైన వస్తువు మనిషిని పాపకార్యాలకు నీతి బాహ్యమైన పనులకు పురికొల్పుతుంది. ఉత్తముడైన నువ్వు భ్రష్టుడివి కావడం నాకు ఇష్టం లేదు, కావున కంబలిని తనకు తిరిగి ఇచ్చేయమని అన్నాడు. తర్వాత మాయా కంబలిని రాజు మొదట ఎందుకు కావాలనుకున్నాడు, తర్వాత ఎందుకు ఇచ్చేశాడు? మాయా కంబలిని రాజు ఎందుకు వద్దనుకున్నాడు? 2 క్వశ్చన్స్కి మనకు ఒకటే ఆన్సర్ అవుతుంది. రాజు మొదట మాయా కంబలిని కావాలనుకున్నప్పుడు అతని ఉద్దేశం మంచిదే. శోభావతి నగరంలో దొంగతనాలు, అవినీతి స్పర్ధలు పెరిగిపోయాయి. చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు. మాయా కంబలి సాయంతో అదృశ్యంగా తిరుగుతూ దొంగలను పట్టుకొని శిక్షిస్తే నేరాలు తగ్గుతాయని రాజు భావించాడు. కంబలి ద్వారా నగరంలో శాంతి నెలకొంటుందని ఆశించాడు. కానీ తర్వాత పరిస్థితులు మారాయి. చెంచల అనే నర్తకి కంబలిని తన దగ్గర 2 రోజులు ఉండనీయమని రాజుని కోరింది. ఆమె కంబలి ఉపయోగించి విక్రముడి శయన మందిరంలో ప్రవేశించడము, విక్రముడు ఆ కంబలి కప్పుకొని కంబలి మూలాన్న తనను రాజు చూడలేదనుకొని రాజుని చంపబోయాడు. రక్షాబంధనం వల్ల జరుగుతున్నది గ్రహించి రాజు విక్రముడిని చంపివేశాడు. ఈ విషాద ఘటన తర్వాత రాజుకు అర్థమైంది ఈ మాయా కంబలి చెడు మనసున్న వారి చేతిలో ఎంత ప్రమాదమో. ఆత్మానందుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అందుకే రాజు కంబలిని ఆత్మానందుడికి తిరిగి ఇచ్చేశాడు. దాని తర్వాత మాయా కంబలి కథా సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ఈ విధంగా మనము ఎగ్జామ్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్ఏ 1, ఎస్ఏ 2 ఈ విధంగా మనకు ఎగ్జామ్కి వస్తుంటాయి. పూర్వము హిమాలయ పర్వతాల్లో ఆత్మానందుడనే వృద్ధయోగి ఉండేవాడు. అతని దగ్గర ఒక మాయా కంబలి ఉండేది. దానిని కప్పుకుంటే ఎవరికి కనిపించేవాడు కాదు. ఒకసారి శిల మీదుగా దాటుతూ పడిపోగా కంబలి జారిపడింది. ఒక చిల్లర వ్యాపారి సంతకు వెళ్తూ ఆ కంబలి చూసి కొన్నాడు. శోభావతి నగరంలోని ఒక బిచ్చగాడు దానిని కొనుక్కొని అదృశ్యంగా తిరిగాడు. ఆ నగరంలో దొంగతనాలు పెరిగాయి. దొంగలు, అవినీతి పరులు చెలరేగారు. రాజు కంబలి గురించి తెలుసుకొని దానిని తానే ఉంచుకుంటే నేరగాళ్లను పట్టుకోవచ్చని అనుకున్నాడు. బిచ్చగాడికి మంచి జీవితం ఏర్పాటు చేసి మాయా కంబలి తీసుకున్నాడు. కంబలి సహాయంతో నేరాలు తగ్గాయి. ఇదంతా తెలుసుకున్న ఆత్మానందుడు తన కంబలి ఇచ్చేయమని రాజును అడుగుతాడు. రాజు ఒప్పుకోడు. అతనికి ఒక రక్షాబంధనం కట్టి యోగి వెళ్ళిపోతాడు. రాజనర్తకి ద్వారా ఆ కంబలి కోశాధికారి తీసుకొని రాజుని చంపాలని చూస్తాడు. అతని కుట్రను రక్షాబంధనం ఉండడం వలన ముందుగానే పసిగట్టిన రాజు కోశాధికారైన విక్రముని చంపుతాడు. రాజనర్తకి చెంచలకు దేశ బహిష్కరణ శిక్ష విధిస్తాడు. కంబలి తన వద్ద ఉండడం మంచిది కాదని భావించి రాజు రహస్యంగా ఆత్మానందుడికి తిరిగి అప్పగించాడు. ఈ విధంగా మనం రాయవలసి ఉంటుంది. విద్యార్థులు మీరు మీ ఊహాశక్తితో ఒక కథను రాయండి. ఊహాశక్తిని ఉపయోగించి ఎవరికి ఊహకు తోచినట్టు వాళ్ళు క్రియేటివిటీని ఉపయోగించి రాస్తారు. ఇక్కడ మనం ఆన్సర్ చూసుకోవచ్చు. దాని తర్వాత 4th గ్రంథాలయంలోని అద్భుత కథలను చదివి ప్రశంసిస్తూ ఒక చిన్న కవితను రాయండి. చిన్న కవితను రాయమన్నారు. చూడండి. గ్రంథాలయం అనే తోట, జ్ఞానం అనే పూల తోట, ఒక్కో పుస్తకం తెరిస్తే కొత్త లోకాలు కనిపిస్తాయి. విక్రముని కథలు, ధైర్యం నేర్పే పాఠాలు, పంచతంత్రపు కథలు, నీతి మాటలు, తేట నీళ్ళు. కథలు చదివే ప్రతిసారి ఊహలు రెక్కలు విప్పుతాయి. మాయాలోకపు తలుపులన్నీ మన ముందే తెరుచుకుంటాయి. రా పుస్తకాలు చదవరా, జ్ఞానం అనే వెలుగు పొందరా, గ్రంథాలయం స్వర్గమురా, ప్రతిరోజు అక్కడికి వెళ్ళరా. ఈ విధంగా చిన్న కవిత అనేది మనము రాయవలసి ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మనకు భాషాంశాలు చూడండి. పదజాలము, గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. యథేచ్ఛగా, స్వేచ్ఛగా, మనం స్వేచ్ఛగా మనసులోని భావాలు చెప్పాలి. దాని తర్వాత బియ్యం చౌక ధరకు అమ్ముతున్నారు. చెడ్డ పనులు ఎవరైనా చేస్తే అభ్యంతరం చెప్పాలి. చలి వేసినప్పుడు గొంగలి కప్పుకుంటాను. వీటికి ఆన్సర్స్ చూద్దాం. బియ్యం చౌక ధరకు అమ్ముతున్నారు. చౌక అంటే తక్కువ ధర. తక్కువ ధర ఉన్నదని మనకు అవసరం లేని వస్తువులు కొనకూడదు. తర్వాత చెడ్డ పనులు ఎవరైనా చేస్తే అభ్యంతరం చెప్పాలి. అభ్యంతరం అంటే వద్దని చెప్పడం. సొంత వాక్యము, మా నాన్న పరీక్షల సమయంలో టీవీ చూడవద్దని చెప్పారు. తర్వాత చలి వేసినప్పుడు గొంగలి కప్పుకుంటాను. గొంగలి అంటే కంబలి. సొంత వాక్యం, నేను కొత్త కంబలి కొన్నాను. దాని తర్వాత సమానార్థక పదాలు చూడండి. పర్వతాలు ఎత్తుగా ఉన్నాయి. శైలముల మీద చెట్లు ఉన్నాయి. గిరులు మంచుతో కప్పబడి ఉన్నాయి. ఇక్కడ పర్వతాలు, శైలములు, గిరులు ఇవి 3 ఒకటే.
ఆ పట్టణంలో రాజు ఎంతో ఉత్తముడు, అందుకే ఆ భూపాలుని అందరూ నరేంద్రుడు అని పిలుస్తారు. రాజు, భూపాలుడు, నరేంద్రుడు ఈ మూడు ఒకటే మీనింగ్ ఇస్తాయి. నెక్స్ట్ రాజు కరవాలంతో యుద్ధం చేస్తాడు. ఆ ఖడ్గం శత్రువుల తలను ఖండిస్తుంది. కరవాలము, ఖడ్గము అంటే కత్తి అని అర్థం. ఈ విధంగా మనము సమానార్థక పదాలను గుర్తించవలసి ఉంటుంది, కింద రాయవలసి ఉంటుంది. సమానార్థక పదాలు ఇక్కడ డాష్లలో రాయవలసి ఉంటుంది. దాని తర్వాత మనకు ఇక్కడ ప్రకృతి వికృతులను జతపరచండి. రాత్రి, రాతిరి, రాజు, రేడు, ముఖము, మొగము, సుఖం, 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 సుఖం. ఈ విధంగా మనము ప్రకృతి వికృతులు మ్యాచ్ అయిపోయిన తర్వాత ఈ కింది పదాలను సొంత వాక్యాలను ప్రయోగించండి. ఏకాగ్రత అంటే ఏ విషయం మీద అయినా ఏకాగ్రత పెట్టినట్లయితే విజయం సాధిస్తారు. వీటికి మనం ఆన్సర్స్. ప్రశాంతత ఉంటే సంతోషంగా జీవించవచ్చు. తిరుగుముఖం, తప్పు తెలుసుకొని తిరుగుముఖం పట్టాడు. ప్రలోభ పెట్టడం, డబ్బుతో ప్రలోభ పెట్టకూడదు. శ్రేయస్సు, ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వం పనిచేస్తుంది. దురాశాపరులు చివరకు నష్టపోతారు. అతడు కంటపడకుండా వెళ్ళిపోయాడు. ఈ విధంగా మనము సొంతంగా రాయవలసి ఉంటుంది. దాని తర్వాత 7th క్లాస్ ఫస్ట్ లెసన్ అక్షరం కూడా మన ఛానల్లో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయబడింది. డిఎస్సి టెట్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క అభ్యర్థి నేర్చుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎటు నుంచి చదివినా ఒకే పదంలో వచ్చే భ్రమక పదాలు అంటే అటు నుంచి ముందు నుంచైనా వెనక నుంచైనా చదివితే భ్రమక పదాలు అంటాం. చూడండి, ఇక్కడ నటులు చేసేది నటన. చింతకాయ రుచి పులుపు. శరీరాన్ని కప్పే వస్త్రానికి మరొక పేరు వలువ. గాలి వెలుతురు కోసం ఇంటికి పెట్టేది కిటికీ. ఇది తీయడం అంటే నిద్రపోతున్నాడని అర్థం. కునుకు. సముద్రపు ఆల్చిప్పలో ఉండేది ముత్యం. మరికొన్ని పదాలు సేకరించి ఇక్కడ రాయమన్నారు. ఇక్కడ మనం ఆన్సర్స్ చూసుకోవచ్చు. మరికొన్ని పదాలు కచ్చిక, వికట కవి, సంతసం, టమాటా, జలజ, కటిక ఇవన్నీ భ్రమక పదాలు. దాని తర్వాత వ్యాకరణాంశాలు తెలుగు వ్యాకరణంలో లింగ భేదాలు. మహద్వాచకము, పురుషులు మహద్వాచకము, స్త్రీలు మహతివాచకం, జంతువులు, వస్తువులు, ఇతరులు అమహద్వాచకం. ఈ విధంగా మనము పురుషులు, స్త్రీల పదాలు, వస్తువుల పదాలు చూసుకున్నట్లయితే లింగము, వచనము, మహద్వాచకము, మహతివాచకము, అహమద్వాచకము అంటే నపుంసకలింగం. ఈ 3 రకాలుగా ఉంటాయని మనకు తెలుసు. ఇక్కడ రాజు వస్తే మహద్వాచకము, చెంచల అంటే మహతివాచకం, కంబలి అంటే అమహద్వాచకం. ఒకటి వచనము అంటే సంఖ్యను ఒకటి ఎక్కువ సూచిస్తుంది. ఉదాహరణకు యోగి అంటే ఏకవచనం, దొంగలు అంటే బహువచనం. వచనము వేరు, లింగము వేరు. నెక్స్ట్ భాషా భాగాలు మనకు తెలుగులో 5 రకాలుగా ఉంటాయి. అవేంటంటే నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. నామవాచకము అంటే పేరును తెలిపేది. సర్వనామము అంటే నామవాచకానికి బదులుగా వాడేది. విశేషణము అంటే నామవాచకము సర్వనామం యొక్క లక్షణాన్ని తెలుపుతుంది. క్రియ అంటే జరిగిన పనిని తెలుపుతుంది. అవ్యయము అంటే లింగ వచన విభక్తులు చేరని పదం. దాని తర్వాత విభక్తులను గుర్తు చేసుకున్నట్లయితే డూము, ఊలు ప్రథమ విభక్తి, నున్, లాన్, కూర్చి, గురించి ద్వితీయ విభక్తి. తర్వాత చేతన్, చేన్, తోడంతోన్ తృతీయ విభక్తి, కొరకొన్కాయ్ చతుర్థి విభక్తి, వలనన్, కంటెన్, పట్టి పంచమి విభక్తి. షష్ఠి విభక్తి వచ్చి కిన్కున్ యొక్క లోన్ లోపల. సప్తమి విభక్తి అందున్, నన్. సంబోధన ప్రథమ విభక్తి ఓయి, ఓరి, ఓసి. ఈ విధంగా మనము వాటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. దాని తర్వాత అభ్యాసం 1 లింగము మరియు వచనము. రాజు వృద్ధయోగి అంటే మహద్వాచకము, ఏకవచనము. రాజు
మహద్వాచకము. కంబలి అమహద్వాచకము. పర్వతాలు అమహద్వాచకము. చెంచల మహతివాచకము. ఆత్మానందుడు మహద్వాచకము. నర్తకి మహతివాచకము. అవి ఏకవచనమా బహువచనమా కూడా రాయవలసి ఉంటుంది. చూద్దాం. ఇవి మనకు ఆన్సర్స్. మహతివాచకమా అహ్మద్వాచకమా లేకపోతే మహతివాచకమా ఏకవచనమా బహువచనమా ఇవన్నీ నీట్గా రాయవలసి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ భాషా భాగాలు. ఆయన అంటే సర్వనామము. తన అంటే పాత, కంబలి, మీద, మంత్రజలము, చల్లాడు ఇవన్నీ పదాలన్నీ వేటికి సంబంధించిన భాషా భాగాలు మనం గుర్తించాల్సి ఉంటుంది. చూడండి. ఆయన అంటే సర్వనామం, తన అంటే సర్వనామం, పాత అంటే విశేషణము, అలాగే కంబలి అంటే నామవాచకము, మీద అంటే అవ్యయము, మంత్రజలము నామవాచకము, చల్లాడు క్రియ. దాని తర్వాత అభ్యాసం 3లో విభక్తులు ఉన్నాయి. గీత గీసిన పదాన్ని ప్రత్యయాన్ని విభక్తి పేరు రాయమన్నారు. చూడండి. తో ఉంది కదా, తో అంటే తృతీయ విభక్తి. కు ఉంది కదా, షష్ఠీ విభక్తి. కోసమే చతుర్థి విభక్తి. నెక్స్ట్ నీ ఉంది కాబట్టి ద్వితీయ విభక్తి. ఓ ఉంది కదా, సంబోధన ప్రథమ విభక్తి. అంటే ఓ, ఓయి, ఓరి, ఓసి అవి సంబోధన. నెక్స్ట్ నీ అంటే నిన్, లన్, గూర్చి, గురించి ద్వితీయ. కోసమే కొరకొన్కై చతుర్థి. అలాగే కు కిన్, కుని యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి. తో చేతన్, చేన్, తోడంతో తృతీయ విభక్తి. నెక్స్ట్ 6th వన్ చూసుకున్నట్లయితే వల్ల, వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. నుండి పంచమి విభక్తి. లో కిన్, కుని యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి. ఈ విధంగా విభక్తులను కూడా రాయవలసి ఉంటుంది. తెలుగు సందులు. పదాలను విడదీసి సంధి పేరు రాయమన్నారు. చూడండి. నగరము ప్లస్ అంతా, నగరం అంతా ఉత్వసంధి. ఇక్కడ మనకు ఊ ప్లస్ అచ్చు వచ్చింది కదా, పూర్వపదంలో ఊ వస్తుంది చివర్లో, అలాగే పరపదంలో మనకు ఆ అచ్చు వస్తుంది ఉత్వసంధి. ఎవరు ఊ ప్లస్ అచ్చు, ఎవరు ప్లస్ అయినా, ఎవరైనా ఉత్వసంధి. మంచిదని, మంచిది ప్లస్ అని ఉత్వసంధి. ఇక్కడ మంచిది ఈ ఉంది కాబట్టి ఉత్వసంధి. పోతుంటాడు ప్లస్ అని ఉత్వసంధి. ఒప్పుకున్నది ప్లస్ అని ఉత్వసంధి. పనికి రాదు ప్లస్ అని ఉత్వసంధి. నాకు ప్లస్ ఇష్టం ఉత్వసంధి. ఎందుకు ప్లస్ అయినా ఉత్వసంధి. ఆత్మానందుడు ప్లస్ ఉన్న ఉత్వసంధి. ఈ విధంగా సంధులు అయిపోయిన తర్వాత మనకు నీతి పద్యం ఒకటి ఇచ్చారు. నీతి పద్యానికి సంబంధించి భావము. నీతి పద్యము ఒకటి ఇచ్చారు. చూడండి. సర్వతీర్థాభి గమనంబు సర్వవేద సమదిగమం సత్యంబుతో సరియుగావు ఎరగు మెల్ల ధర్మంబులకెందు పెద్ద పెద్ద ఎండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు. భావం వచ్చేసరికి పుణ్య నదులలో స్నానం చేయడము, సమస్త వేదాలు అధ్యయనం చేయడం ఒక సత్యానికి సాటి రావు. దాన్ని అన్ని ధర్మాల కంటే నిజం పలకడమే గొప్ప ధర్మం అని మునులు చెబుతారు. నన్నయ్య ఈ చిన్న పద్యంలో సత్యాన్ని, దాని ప్రాధాన్యతను గురించి ఎంత చక్కగా చెప్పాడు. అశ్వమేధం వంటి యాగాలు చేయడం రాజులకే సాధ్యం. పుణ్యక్షేత్రాలు దర్శించడానికి ధనం ఉండాలి. నిజం చెప్పడానికి మాత్రం ఏమీ ఖర్చు లేదు. అయితే దాని ఫలితం ఎంతో విలువైనది. ఒక్క సత్యవాక్కు ఎంతటి పుణ్యాన్ని కలిగిస్తుందో ఒక్క అబద్ధము అంతకంటే ఎక్కువ పాపాన్ని, నష్టాన్ని కలిగిస్తుందని గ్రహించాలి. అయిపోయిన తర్వాత మీకు తెలుసా. చూడండి. శతవిధాల అంటే శతవిధాలుగా అంటే 100 విధాలుగా చెప్పడం. ఏదైనా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేస్తున్నారని తెలిపే పదబంధం. స్వానుభవం అంటే తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పు. నేను ఇవి చేయగలనా? మీరు సొంత మాటల్లో కథ చెప్పగలిగితే అవును. కథను నేను సొంతగా చదవగలను, రాయగలను, అవును. పదాలను సొంత వాక్యాలలో ఉపయోగించగలను, అవును. కథను ఊహించి రాయగలను, అవును. మీరు ఇవన్నీ చేయగలిగితే అవును అని టిక్ కొట్టండి. లేదు అనుకుంటే కాదు అని కొట్టండి. ఇబ్బంది ఏం లేదు. దాని తర్వాత ఉపాధ్యాయులకు సూచనలు. జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి ఘరీయసి. జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన భూమి స్వర్గము కంటే గొప్పవి.
చదవండి, ఆనందించండి. ఇక్కడ మనకు ఒక స్టోరీ ఇచ్చారు చూడండి. మనిషి. ఇక్కడ కథ పేరు మనిషి. యునాను అంటే గ్రీకు దేశంలో జాందస్ అనే పేరు గల ధనవంతుడు ఉండేవాడు. ఈసఫ్ అనేవాడు అతనికి బానిసగా ఉండేవాడు. ఈసఫ్ తెలివితేటలు గలవాడు. జాందస్ ఈసఫ్కు ఒకనాడు ఇట్లా ఆదేశించాడు, పొయ్యి చూచిరా, నీటి తొట్టె వద్ద ఎందరు మనుషులు ఉన్నారో అక్కడికి వెళ్ళి నేను స్నానం చేసి రావాలి అని చెప్పాడు. తిరిగి వచ్చి అతను యజమానితో చెప్పాడు, అయ్యా, నీటి తొట్టె వద్ద ఒకే ఒక మనిషి ఉన్నాడు. జాందస్ ఈసఫ్ను వెంట పెట్టుకుని స్నానాల గది వద్దకు వెళ్ళాడు. వెళ్ళి చూస్తే అక్కడ అడుగు తీసి పెట్టడానికి కూడా ఆ చోటు లేదు. ఆయనకు కోపం వచ్చింది. ఏమిరా, అబద్ధం చెప్పావు, సిగ్గు లేదా? నీవు ఏమని చెప్పావు? స్నానాల తొట్టి దగ్గర ఒకే మనిషి ఉన్నాడన్నావు, మరి ఇంత గుంపు ఎక్కడి నుంచి వచ్చింది? ఈసఫ్ వినయపూర్వకంగా ఇలా జవాబు చెప్పాడు, అయ్యా, నేను సరిగా ఉన్న విషయమే చెప్పాను. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు త్రోవలో ఒక పెద్ద రాయి పడి ఉంది. వచ్చిపోయే వాళ్లకు అది తగులుతుంది. అది తగిలిన వారు కింద పడిపోతున్నారు. దాన్ని తొలగిద్దామనుకున్న ఆలోచన ఏ ఒక్కరికి కలగలేదు. కొంచెము సేపటి తర్వాత ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతను తన శక్తి అంతా ఉపయోగించి త్రోవ నుంచి దానిని తొలగించాడు. స్నానాల గది వద్దకు వెళ్ళాను. అక్కడ ఒక నిరుపేద బిచ్చగత్తె నిలుచుని ఉండగా చూశాను. ఆమె చాలాసేపటి నుంచి అక్కడే నిల్చుని ఉంది. స్నానం చేస్తున్న వారిని ఆమె నీరు అడిగింది, కానీ ఏ ఒక్కరూ ఆమె వైపు చూడలేదు. త్రోవలో రాయి తొలగించిన వ్యక్తే బిచ్చగత్తెకు మంచినీళ్ళు ఇచ్చాడు. అయ్యా, ఇప్పుడు మీరే చెప్పండి, స్వార్థపరులు, తమ కోసం తాము జీవించేవాళ్ళు, ఇతరుల కష్టాన్ని తొలగించిన వారు, వీరు మనుషులా? పిలవబడ్డానికి యోగ్యులా? నాకు మాత్రము అక్కడ ఒకే వ్యక్తి కనిపించాడు. అతనిలో మానవత్వం ఉంది. అందుకే నేను చెప్పాను అక్కడ ఒకే ఒక మనిషి ఉన్నాడు అని. జాందస్కు ఇదంతా వినేసరికి ఎంతో సంతోషము వేసింది. నీవు నీ కోసం బ్రతికితే అది పశు ప్రకృతి, నీవు ఇతరుల కోసం జీవిస్తే అది మానవ సంస్కృతి. ఈ విధంగా మనకు సెకండ్ లెసన్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. వీటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.